శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సుబ్రహ్మణ్య స్వామి జైత్రయాత్రను గురించి మనం ప్రసంగించుకుందాం. కుమారస్వామి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి లీలను చూసి విష్ణుమూర్తి కూడా ఆశ్చర్యపోయాడు. దేవతలందరికీ కుమారస్వామిపై ప్రేమ, విశ్వాసం బాగా దృఢమయ్యాయి. అంత ఆ విశ్వాసం చెప్పడానికి వీలైనటువంటి ప్రేమ దేవతలను ఉద్దేశించి చెప్తూ, మహావీరులారా అందరూ కూడా, ఇక్కడ ఉండిన వాళ్ళందరూ కూడా, అక్కడ దేవతలు దేవకన్యలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు, యుద్ధకాలం ఆసన్నమైంది, మీరందరూ యుద్ధానికి సిద్ధం కండి అని ఆజ్ఞాపించాడు. దేవతలు చతురంగ బలాలతోనూ నానా శస్త్రాస్త్రాలతోనూ యుద్ధానికి సిద్ధం కాగా కుమారస్వామి ముందుండి ఆ సేనను నడిపించాడు. ఆ దృశ్యము అద్భుతమైన దృశ్యము. అసలు ఆ రాక్షస సంహారం అనేది ఒకేపారి సంహారం చేయలే. వాళ్ళలో ఉండినటువంటి అహంకారాన్ని చంపుతూ ఇక ఏమి వైరాగ్యాన్ని వచ్చే లోపల వాళ్ళకి ముక్తినిచ్చాడు. అది మామూలు మనుషులకు అయ్యలేదు, మామూలు దేవతలకు కూడా అయ్యలేదు. అది ఒక వరంతో పుట్టినటువంటి సాక్షాత్ శివుడితోనే సాధ్యమవుతుంది. అటువంటిది మహాసేనుడు దేవ సైన్యాన్ని తారకాసుడి రాజధాని అయినటువంటి శోణిత నగరం వైపు నడిపిస్తూ, అక్కడి నుంచి ఆ సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది, కుమారంచ పురస్కృత్య సురాయూయం సముద్యతాః దైత్యాన్ విజిత్య సంగ్రామే జయనోత భవిష్యత. దేవతలారా, మీరు కుమారస్వామిని ముందుంచుకొని యుద్ధానికి సన్నద్ధులై రాక్షసులను జయించి విజయాన్ని పొందండి. ఆ అశరీరవాణి విన్నటువంటి దేవతలు మనస్సులోని భయాన్ని వదిలి ఉత్సాహంతో ముందుకు సాగారు. తారకాసురుడిది, అక్కడుండే రాక్షసుల యొక్క భయము ఆ దేవతలకు, దేవేంద్రాదులకు కూడా పట్టుకుంది. ఎందుకంటే మామూలు దేవతలు నిజమే మరణించేవారు కాదు, అయినప్పటికీ బాధ ఉంటుంది కదా శరీరానికి. ఆత్మ ప్రాణానికి వాళ్ళు తెచ్చుకున్నటువంటి మాయ సంకల్పంతో అమృతాన్ని, ఆ శక్తిని సంపాదన చేశారేమో నిజమే, కానీ శరీరానికి బాధ, తారకాసుడు అటువంటి రాక్షసులు ఇచ్చేటువంటి బాధ తట్టుకోలేక వేరే వేరే రూపాలను స్వీకరించి ఆ మొత్తము దేవలోకాన్ని వదిలి వెళ్ళినటువంటి దేవతలు చాలా భయపడ్డారు, భయంతో ఉన్నారు. అది నిరంతరమైనటువంటి భయం. అది ఆ భయాన్ని వదిలారు. ఎప్పుడు అశరీరవాణి వినపడిందో వీళ్ళందరికీ భయం పోయింది. మిమ్మల్ని అందరినీ రక్షించడానికి స్వామి బయలుదేరాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఒక గోళమే రథంలాగా ఉండినటువంటిది ఆ రథంలో బయలుదేరాడు. అందుకని మీరందరూ కూడా వెనకలుండి సైన్యం నడుస్తూ ఉంది. ఇక రాక్షసుల గురించి యోచన చేయకండి, తమో గుణముతో చేరినటువంటి రాక్షస సంహారం చేస్తాడు అని అంటూ ముందుకేం జరుగుతుందో చూస్తాం.